హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఈ మిషన్ మీద నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయొచ్చు అని చెప్పాను కదండి. సో నన్ను మీరు చేసుకున్నటువంటి బ్లౌజులు పెట్టండి అని అడిగారు. సో నేను ఇప్పుడు ఆ బ్లౌజెస్ అనేది మీకు 2 బ్లౌజులు అయితే నేను వర్క్ చేసుకున్నానండి. నేను 2 బ్లౌజులు కూడా మీకు షేర్ చేస్తాను. అలానే వాటి మీద డిజైన్ అనేది మన క్రియేటివిటీని బట్టి ఉంటుందండి. నేను మిషన్ కొన్న కొత్తలో ట్రై చేశాను అనమాట. సో మనకి ఇది మొత్తం టోటల్గా 21 స్టిచెస్ అని ఇస్తారు. బట్ మనం ఏంటంటే ఇక్కడ చూసారా, ఇవి పైన ఉన్నవన్నీ కూడా మనకి మిషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అండి. సో మిషన్కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటంటే మనం నార్మల్గా నీడిల్ పెట్టుకుని ఈ పైన ఈ పాదాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ పాదాలు మార్చుకుంటూ ఉంటాం కదా. సో వాటికి సంబంధించి అనమాట. నేను మీకు మామూలుగా ఓవరాల్గా చెప్తాను, తర్వాత స్టిచ్ చేసినప్పుడు చూపిస్తానండి. ఏ అంటే మిడిల్ నార్మల్గా వస్తుంది. బి అనేసరికి చూసారా, కుట్టు బాగా సైడ్కి వచ్చింది చూసారా, అలానే మనం ఎక్కడైతే సైడ్కి బాగా సైడ్కి కావాలంటే అలా వస్తుంది. ఇది వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ అండి. ఇందులో ఓవర్లాక్ ఉంటుందని అడుగుతున్నారు కదా, ఓవర్లాక్ అయితే ఉంటుందండి. నార్మల్గా మనం చేసుకునే ఓవర్లాక్ ఏంటంటే బయట చేయించేది వైటే వస్తుంది కదా. సో దీనికి ఏంటంటే మనం ఏ థ్రెడ్ తోటి అయితే వేసుకున్నామో ఆ థ్రెడ్ తోటి ఓవర్లాక్ వస్తుంది అనమాట. మనకి కావాల్సింది ఏంటంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు అది బయటకు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉండాలి కదా, సేమ్ అలానే వస్తుందండి. సో ఇది వచ్చేసి జిగ్జాగ్ ప్లస్ ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇందులోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట, కొంచెం దూరం వస్తుంది. సో ఇది కూడా అంతేనండి. ఇవన్నీ కూడా ఆ ప్యాటర్న్లోకి వస్తాయన్నమాట. సో కిందకు వచ్చేసరికి ఏంటంటే ఇది మనం ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట. ఎంబ్రాయిడరీ అంటే కూడా ఇందులో కూడా చాలా రకాలు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఉంది చూసారు, ఏ దగ్గర 3 లైన్లు వచ్చింది కదా, మనం స్టిచ్ చేసినప్పుడు కూడా ఇది 3 లైనే వస్తుందండి. నేను వర్క్ చేస్తున్నాను కదా, అందులో ఉందన్నమాట. ఇది 3 లైన్ ఏంటంటే మిడిల్కి వస్తుంది, ఇది ఇంకా సైడ్కి వస్తుంది. ఇది వచ్చేసి ఇలాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో ఈ టైప్లోనే వస్తుందండి. మనకి ఇక్కడ ఎలా అయితే ఇది చూసారా, పైన వచ్చేసి సింగిల్గా వస్తుంది నార్మల్ మెషిన్ థ్రెడ్ తోటి. ఇక్కడ సిల్క్ థ్రెడ్లు కూడా యూస్ చేసుకోవచ్చు, మనం జరీ థ్రెడ్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక డిజైన్లా వస్తుంది. ఇది కూడా నేను బ్లౌజ్కి వేసాను, ఈ డిజైన్ కూడా వేసాను. సో ఇలా వస్తాయి అనమాట. వీటిని మనం మరి ఇక్కడ ఇచ్చినవి 7 కదా. సో ఇవి వాళ్ళు చెప్పినట్టుగా ఇంకెన్ని క్రియేట్ చేయొచ్చు అనుకుంటే, ఇది మనం ఇక్కడ ఉన్నాయి చూసారా, ఈ గ్యాప్ మార్చేటప్పుడు ఒక్కొక్క గ్యాప్లో ఒక్కొక్క ఫినిషింగ్ అనేది ఉంటుందండి. సో అలాగా ఈ ఒక్కొక్క గ్యాప్లో ఒక్కొక్క ఫినిషింగ్ ఉంటుంది, ఈ ఒక్కొక్క డిస్టెన్స్లో ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో ఇలా దీన్ని బట్టి మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీని మీద మనం ఎంబ్రాయిడింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకున్నటువంటి బ్లౌజులు కూడా చూపిస్తానండి. కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదా, ఇందులో ఓవర్లాక్ గురించి చెప్పాను కదా చేసుకోవచ్చు అనేసి. అలాగే బయటికి చేయొచ్చు అని అడుగుతున్నారండి. బయటికి అంటే అది మనకి 2 రకాలు. నేను దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో ప్రత్యేకంగా డౌట్స్కే నేను మీకు వీడియో చేస్తాను. ఒక సిస్టర్ అయితే నాకు దీనికి లింక్ పంపించమన్నారండి. సో ఇది నేను కొని 1 ఇయర్ అవుతుంది. పైగా నేను నా ఫోన్ నుంచి బుక్ చేసుకోలేదన్నమాట. సో ఇది మనకి ఆన్లైన్లో మీకు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇలా ఎందులోనైనా దొరుకుతుందండి. మిషన్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మీరు ఆన్లైన్ బాగుందా లేకపోతే ఆఫ్లైన్ బాగుంటుందా అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నానండి. లింక్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, మీరు ఒకసారి సెర్చ్ చేసుకోండి. ప్రైజెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను చేసినటువంటి 2 బ్లౌజ్లో కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇదైతే ఫినిష్ చేసేసినటువంటి బ్లౌజ్ అంటే ఇది ఆల్రెడీ వర్క్ ఫినిష్ చేసేసాను. సో ఇదిగోండి ఇలా మనకు అచ్చం లైట్గా మిషన్ మీద చేయించుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది నేను చాలా లైట్గా కావాలని లైట్గానే చేసుకున్నానండి. థ్రెడ్ కూడా మీరు మార్చుకొని మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ హ్యాండ్కి వచ్చేసరికి ఈ కింద కూడా 4 లైన్లు వేసాను, ఈ పైన కూడా వేసుకున్నానండి. మీకు ఇందాక చూపించాను కదా, ఏ ఆప్షన్ దగ్గర 3 లైన్స్ వస్తాయి ఒకసారినని. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక 3 లైన్స్ వస్తాయి. ఇది వచ్చేసి మనకి బి వచ్చింది, ఇది కూడా ఏనే వస్తుంది. అంటే థ్రెడ్ 3 లైన్స్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సి మనకి ఇచ్చాడు కదా, సి అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి డి ఆప్షను. ఇలా ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీకు ఏ లైన్ ఎలా కావాలి ఏంటి అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే నేను ఫినిష్ చేసేసినటువంటి బ్లౌజ్ అండి. వెనకాల నెక్ అయితే ఇలా సింపుల్గానే చేసుకున్నాను. ఈ విధంగా దీనికి ఇలాంటి హ్యాంగింగ్స్ అనేది ఇచ్చాను అనమాట. అలాగే హ్యాండ్కి వచ్చేసరికి ఇదిగోండి ఇలా వచ్చింది కదా, హ్యాండ్కి వచ్చేసరికి ఇలా హ్యాండ్కి వచ్చి ఇక్కడ వచ్చేసి నాకు శారీ మీద ఇలా లీఫ్ మోడల్ వచ్చిందండి. సో ఇలా నేను లీఫ్ మోడల్ లాగా స్టిచ్ చేసుకున్నాను. నేను కొన్న వెంటనే ట్రై చేశాను కాబట్టి కొంచెం అటు ఇటుగా వచ్చిందండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ ఫ్లవర్ అయితే అలా వచ్చింది, సెకండ్ ఫ్లవర్ అయితే చాలా నీట్గా వచ్చింది.
సో ఇలాగ మీకు ఇలా ముద్దగా ఎలా కావాలంటే అలాగా. దీన్ని మీరు కావాలి అంటే కనుక ఒక 6 పెటల్స్ కింద కూడా ఇక్కడ ఇంకొకటి ఇలాగా, ఇక్కడ ఇంకొకటి ఇలాగా, లేదంటే మనకి బ్యాక్ సైడ్ ఇవే ఒక 6 పెటల్స్ లాగా ఎలా అయినా వేసుకోవచ్చు అండి. నేను అందుకే చెప్తున్నాను, మనకి దీంట్లో ఎంబ్రాయిడింగ్ అనేది మన క్రియేటివిటీని బట్టి మాత్రమే ఉంటుంది. ఇది నేను ఫస్ట్ ఫినిష్ చేసినటువంటి బ్లౌజ్ అండి. ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి ఇలా వచ్చింది, హ్యాండ్కి పైన ఇలా ఇచ్చాను, అంచు వచ్చిందనమాట. ఈ కింద కూడా కొంచెం ఫినిషింగ్ బాగుంటుందని ఇలా 2 లైన్లు అయితే వేశాను. ఇది మనకి శారీ కుట్టుకుంటాం కదండి సిల్క్ థ్రెడ్లో, ఆ సిల్క్ థ్రెడ్లతో అయితే వేసాను అనమాట. అంటే బాబిన్లోను సిల్క్ థ్రెడ్డే పెట్టాను, పైన కూడా నేను సిల్క్ థ్రెడ్డే పెట్టాను. మీరు కావాలంటే బాబిన్లో మిషన్ థ్రెడ్ పెట్టుకుని పైన సిల్క్ థ్రెడ్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు అండి. సో మళ్ళీ మీకు థ్రెడ్స్ కోసం డౌట్ ఉంటుంది కదా, అందుకనేసి చెప్తున్నాను అనమాట. ఇదైతే ఫినిష్ అయిపోయింది బ్లౌజు. ఇదైతే ఇంకా ఫినిష్ అవ్వలేదండి, వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి, ఇది చేసే వర్క్ చాలా రోజులైంది కానీ నేను ఇంకా స్టిచ్ చేసుకోలేదు. ఇది వచ్చేసి సెల్ఫ్ అనమాట, సెల్ఫ్ వేసుకున్నాను. ఇదిగోండి చూసారా, ఇది మనం వేసుకోవడంలోనే ఉంటుందండి. చూసారా ఇక్కడ కొంచెం వంకర వచ్చింది, మనం చాలా కాన్సన్ట్రేట్గా వేసుకోవాలండి. కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటే ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుందన్నమాట. ఏదైనా సరే అది మన చేతిలోనే ఉంటుంది, ఫినిషింగ్ రావాలి అన్నా. నేనైతే ఇక్కడ మొత్తం సెల్ఫే వేసుకున్నాను. ఇది కూడా సిల్క్ థ్రెడ్డేనండి, సెల్ఫ్ యూజ్ చేసుకుని వేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్ ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇదిగోండి ఇలా ఫ్రంట్ నెక్ అనేది వేసుకున్నాను. హ్యాండ్కి వచ్చేసరికి ఏమో ఇదిగోండి ఇలా ఇలాగ మామూలుగా నేను బార్డర్ అయితే వేసేసుకుని ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చుకున్నాను అనమాట. ఇది ఒక హ్యాండ్ అయితే ఫినిష్ అయిందండి, ఇంకొక హ్యాండ్ ఫినిష్ అవ్వలేదు. సో నేను అది స్టిచ్ చేసినప్పుడు దీనికి ఆప్షన్స్ ఎలా మార్చాను ఏంటి అనేది వీలైతే కనుక నేను ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తానండి. మనకి మామూలుగా ప్లెయిన్ హ్యాండ్ అయితే ఇంకోండి, ఇది వచ్చేసి మనకు స్టిచ్ చేసిన హ్యాండ్, ఇది వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్ అనమాట. మీరు బయట కనుక స్టిచ్ చేయించుకోవాలి అంటే కనీసం నాకు తెలిసి మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకోవాలి అంటే కనుక ఈ వర్క్కి మినిమం 500 కదండి స్టార్టింగ్. ఎక్కడైనా కూడా మా అయితే పోనీ ఒక 400 చూసుకోండి. ఈ 400 కూడా మరి మనం సేవ్ చేసుకున్నట్టే కదా, మనకు నచ్చిన డిజైన్ వేసుకుంటాము. సో మనం ఎంత పెట్టి చేయించుకున్నా మన చేతులతో మనం చేసుకున్నంత సాటిస్ఫాక్షన్ అయితే బయట చేయించుకున్న దానికి రాదు కదా. సింపుల్గా మీరు డైలీ వేర్ సిల్క్ శారీస్ తీసుకున్నప్పుడు ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకోవచ్చు అండి ఈ మిషన్లో. మిషన్ అంత బాగుంటుందండి. మనకు 1 ఇయర్ నుంచి ఏమైనా సతాయించిందా పర్వాలేదని అడుగుతున్నారు, అసలు ఏ ప్రాబ్లం రాలేదండి నాకైతే. ఇదిగో ఇంత నీట్గా, ఇదిగోండి మనం ఇలా ప్లెయిన్గా కట్టుకునే కంటే కూడా ఇలా కట్టుకోవచ్చు, చాలా క్రియేట్ చేసుకోవచ్చు అండి, మన ఓపికను బట్టి ఉంటుంది. ఇదిగోండి నేను హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి హ్యాంగింగ్స్ అనమాట, స్టిచ్ చేయాలి, చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను, ఓకేనా. ఎంబ్రాయిడింగ్ కూడా వస్తుందని అడిగారు కాబట్టి మళ్ళీ మీకు ఇది షేర్ చేశానండి. నేను ఎంబ్రాయిడరీ కూడా చేసుకోవచ్చు, దీనికి సంబంధించి బ్లౌజ్కి సంబంధించి ఇవన్నీ కూడా నాకు బ్లౌజ్ పీసులు అండి. సో ఇంకా మిషన్ గురించి నేను చెప్పాను కదండి 2 వీడియోస్ చేస్తానని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.